ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాశుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు ఈరోజు శనివారం నాడు ఆహార విషయంలో ఎటువంటి నియమాలు పాటించాలో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ నందననామ సంవత్సరం, నిజ భాద్రపద మాసం, దక్షిణాయనం, వర్ష ఋతువు. ఈరోజు తిథి బహుళ షష్ఠి సాయంత్రం 5:52 వరకు ఉంది. వారం స్థిరవారం లేదా శనివారం. నక్షత్రం మృగశిర తెల్లవారుజామున 5:04 వరకు. అమృతకాలం రాత్రి 7:20 నుంచి 9:09 వరకు. ఇక విడవదగినటువంటి కాలాలని పరిశీలించినట్లయితే వర్జ్యం ఉదయం 8:44 నుంచి 10:30 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:54 నుంచి 7:29 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. ఈరోజు భాద్రపద బహుళ షష్ఠి. ఈరోజు చేసేటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుడి యొక్క పూజలు, ఆరాధన సత్ఫలితాన్ని కలిగిస్తాయి, రుణ పీడని తొలగిస్తుంది. ఇక ఈరోజు స్థిరవారం లేదా శనివారం. ఈ శనివారం నాడు చేపట్టేటువంటి కార్యక్రమాలు స్థిరమైనటువంటి ఫలితాలని కలిగిస్తాయి. అయితే ఈ కార్యక్రమాలు ప్రారంభించేటప్పుడు ఈశ్వరాభిషేకం చేసుకుని ప్రారంభించినట్టయితే శని యొక్క అనుకూలత పెరుగుతుంది. ఈరోజు నక్షత్రం మృగశిర. ఈ మృగశిర నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా ఈరోజు పుట్టేటువంటి వారికి దోషం లేదు, శుభప్రదమైనది. అలాగే ఈ మృగశిర నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి కుజ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కుజుడి యొక్క స్థితి స్వక్షేత్ర స్థితి, అలాగే ఉచ్చస్థితిలో ఉండేటువంటి చంద్రుడితో కూడినటువంటి పరస్పర వీక్షణ వల్ల చంద్రమంగళ యోగం ఈరోజు పుట్టేటువంటి వారికి మంచి ఆర్థిక పుష్టిని కలిగిస్తుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత ప్రారంభమవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో చిరు విఘ్నాలు ఏర్పడినప్పటికీ అంతిమ విజయాలు సాధించుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి బాధ్యతలు బాగా పెరుగుతాయి. శ్రమతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. విద్యార్థులకి అధిక ఏకాగ్రత తప్పనిసరి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. పడమట దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం, స్వామికి నమస్కరించడం ద్వారా మంచి ఫలితాలు ఏర్పడతాయి. అష్టమ కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత దూరం అవుతుంది. ఇక ఆర్థిక సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే భాగస్వాములతో సంబంధ బాంధవ్యాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో చిరు విఘ్నాల్ని కూడా చవిచూస్తారు. ఆశించినటువంటి ప్రయోజనాల్ని త్వరితగతిని పొందలేకపోతారు. స్త్రీలకు ఆరోగ్య విషయంలో మంచి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ ఉపయోగ కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. విద్యా సంబంధిత విషయాల్లో అనుకూలత కొనసాగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం, కుంకుమార్చన నిర్వహించడం వంటి చర్యల ద్వారా ఆత్మస్థైర్యం పెరుగుతుంది. కార్యాల్లో విజయాలు కూడా సిద్ధిస్తాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యయం ఎక్కువగా ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఖర్చులు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. శత్రువులు ప్రబలమయ్యేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. వ్యవసాయ సంబంధిత వ్యవహారాల్లో మాత్రం అనుకూలత పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఈరోజు మీరు గణపతిని దర్శించడం, నమస్కరించడం ద్వారా విఘ్నాలు దూరం అవుతాయి. గ్రహ ప్రతికూలతను కూడా తట్టుకునేటువంటి శక్తిని పొందగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు, ప్రక్రియలు, ప్రయాణాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలను విజయవంతం చేయటానికి చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. పిల్లల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. వృత్తిపరమైనటువంటి అభిప్రాయ భేదాల నుంచి బయటికి రాగలుగుతారు. ఉద్యోగ విషయాల్లో చేసేటువంటి ప్రయత్నాల్లో కూడా
ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం ద్వారా గ్రహశాంతి పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. శత్రు భయం పోతుంది. ఇక సాహస నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు తప్పనిసరి. శత్రువులు ప్రబలమయ్యేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. వృత్తిపరమైనటువంటి చిరాకులు కూడా ప్రబలమవుతాయి. ఉద్యోగరీత్యా స్వతంత్ర నిర్ణయాలు పనికిరావు. కుటుంబ వ్యవహారాల్లో చిరు సమస్యలు, విభేదాలు కూడా తలెత్తుతాయి. కాబట్టి ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. పడమట దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం, శ్రీ సూక్త విధానంతో చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆర్థికపరమైనటువంటి పుష్టికి దోహదపడతాయి. ఇక ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు కొంతవరకు లాభిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు అన్ని రంగాల వారికి కూడా చోటు చేసుకుంటాయి. విదేశీ వ్యవహారాలు కూడా లాభిస్తాయి. ఆర్థిక ప్రయోజనాలకి చేపట్టేటువంటి కార్యక్రమాలు సంతృప్తిని కలిగిస్తాయి. వృత్తిపరమైనటువంటి, వ్యాపారపరమైనటువంటి, ఉద్యోగ సంబంధిత కార్యక్రమ నిర్వహణ సక్రమంగా నిర్వహించగలుగుతారు. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈరోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించడం, నమస్కరించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. ఏలినాటి శని యొక్క దోషం తగ్గుతుంది. ఇక శుభ ప్రయత్నాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి.